ప్రస్తుత కాలంలో పిల్లలు ఎలా తయారవుతున్నారు? అందరికీ ఏదో విధంగా టెన్షన్. వాళ్ళు చదువుకునే స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకేదైనా ప్రొఫెషనల్ కోర్స్ కావచ్చు. అక్కడ అనేక మంది తోటి విద్యార్థులు ఉంటారు కనుక ఆ కాంపిటీషన్‌కు తట్టుకోవడానికి పిల్లలు హార్డ్ వర్క్ చేస్తారు. తర్వాత మేనేజ్‌మెంటు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ కూడా వాళ్ళ పట్ల కాస్త ప్రత్యేక ధ్యాస కూడా పెట్టడం సహజం. అయితే ఇక్కడ ఏమైందంటే, ఈ నాణ్యానికి ఒకరికి కరెన్సీకి ఒక దిక్కే ముద్ర పడితే చెల్లదు గనక, పిల్లలు నేటి కాలంలో ఈ సరి అయిన సూపర్విజన్ పర్యవేక్షణ లేకపోవడం వలన ఎంతసేపు చిరుతిళ్ళు, తర్వాత ఫారెన్ తిండ్లు, తర్వాత సోషల్ మీడియా దీంతోనే అయిపోతున్నది. ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదు. ఎంతసేపు బుక్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదు. ఫలానా దేశానికి ప్రెసిడెంట్ ఎవరు, ఇంకెవరు ఏదైనా అడగండి ఇమ్మీడియట్‌గా చెప్తారు. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదు. ఇంటి పక్కన ఎవరున్నారు, ఇంటి వెనక ఎవరున్నారు, మా చుట్టాల పేర్లేంది ఇవేం ఉండడం లేదు. సో, అందువలన తర్వాత తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏందనేది కూడా గమనించడం లేదు. కంపారిజన్ ఇతరులతోని పోల్చుకోవడం, తోటి వాళ్ళతోని పోల్చుకోవడం దీంతోనే సరిపోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినాక పిల్లల్లో చాలా డిసిప్లిన్ అనేది తగ్గిపోయిందో మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని మాన్పించలేకపోతున్నాం. దానికి కూడా ఒక చిన్న పరిష్కారం ఉంది. ఆ ఫోన్ వెనుక చిన్న వెండికాయను పెడితే పిల్లలు సోషల్ మీడియా నుంచి కవర్‌కును, ఫోన్‌కు మధ్యన చిన్న వెండికాయను వెనకట రూ. 1 సత్తు కాయిన్ ఉండేది. అలాంటిది పెట్టేది ఉంటే వాళ్ళు ఆ సోషల్ మీడియా నుంచి కొంత మెల్లమెల్లగా బయటపడి వాళ్ళ వ్యక్తిగత కెరీర్ ఏందనేది దాని మీద దృష్టి పెడతారు. అలాగే నివసిస్తున్న ఇంట్ల వాళ్ళ పిల్లలు హాస్టల్ చదవని, ఎక్కడ చదవని నివసిస్తున్న ఇంట్ల ఈశాన్య, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ 4 దిశలల్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే అది వారికి, వారి కుటుంబానికి, దేశానికి, మొత్తం జాతికి చాలా చాలా మంచిది.